ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన భక్తులకు శుభము కలుగునుగాక. ఈ ప్రవచనం వింటున్న మీ అందరికీ సకల ఆనందములు కలుగునుగాక. ప్రియమైన పిల్లలారా, నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత పాఠశాలలో పిల్లలతో చదువు నేర్పడంలో బిజీగా ఉండడం వల్ల ఈ మధ్యన ప్రవచనాలు చేయలేకపోయాను. మనకి రాబోతున్న 2 రోజుల్లో మహాశివరాత్రి ఉంది కనుక అనేక మంది భక్తులు కోరిక మేరకు శివరాత్రి ప్రవచనం చేయించున్నాం. ఈ ప్రవచనం వింటున్న మీ ಎಲ್ಲరికీ సకల శుభములు కలుగును గాక. తదస్తు. శివుని శిరస్సుపై కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరిసుమంత ఎవ్వడు పారవైజు కామధేనువు వానింట గాడి పసరా మల్ల సురసాకి వానింట మల్లె చెట్టు అనే పద్యము మనకి మహాకావ్యాలలో కనబడుతూ ఉన్నది. పరమాత్మ అయిన శివుడికి మనం చెల్లించవలసిన నైవేద్యములు కానీ ఇంకా చెల్లించవలసిన మహాద్రవ్యములేమీ అవసరము లేదు. ఆయనకి కావలసినది అలా ఏమిటంటే శివుని శిరస్సుపై కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరిసుమంత ఎవ్వరు పారవైజు కామధేనువు వానింట గాడి పసరా మల్ల సురసాకి వానింట మల్లె చెట్టు అన్నారు. ఆయన శిరస్సు మీద కాసిన్ని నీళ్లు జల్లితే చాలు. తరువాత ఏమి చేయాలి? కొద్దిగా బిల్వపత్రాలతో పత్రి వేయాలి. మారేడు దళములు లేవా బిల్వపత్రములు ఆ పరమాత్మ శిరస్సు మీద మనం ఉంచాలంట. అలా చేసిన వారికి కామధేనువు అంటే ఏమిటి? కల్పవష్టము వంటిది, కోరికలు నెరవేర్చే ఒక ఏనుగు. అటువంటి ఏనుగుల పరమశివుడు మన ఇంటికాడ కొలువై ఉంటాడంట. కుమార్తెలారా, ఎవరైతే పరమాత్మకు కాసిన్ని నీళ్లు పోసి పత్తిరిసుమంతా ఎవరైతే ఆయన మీద వేస్తారో వారికి కామధేనువై నిలబడతాడంట. మన ఇంటికాడ కల్పవష్టమువై మల్లె చెట్టులాగా విరాజిల్లుతాడంట పరమ తండ్రి. ఆయన బోలాశంకరుడు, కోరిన వరములిచ్చే తండ్రి. కనుక ఎవరైతే పరమాత్మను పట్టుకొని పరమశివుణ్ణి పట్టుకొని ఉంటారో వారికి దుఃఖము రాదు, వారికి శ్రమలు రావు, వారికి వేదనలు రావు. అవి అన్నీ కూడా పరమాత్మ అయిన శివుడు భరించి మనకి నిత్యానందమును సంతోషమును కలిగించే తండ్రి మన శివుడు. అటువంటి దైవాన్ని మనందరము కూడా కలిగి ఉన్నాము కనుక రాబోతున్న 2 రోజుల్లో మహాశివరాత్రి పండగ ఉన్నది. ఆ రాత్రి అన్ని రాత్రులలో ఎంతో మధురమైన రాత్రి. నీ జీవితంలో నీకు ఎన్నో రాత్రులు ఉండవచ్చు, కానీ ఎన్నో దుఃఖకరమైన రాత్రులు ఉండవచ్చు, కానీ ఎన్నో బాధాకరమైన రాత్రులు ఉండవచ్చు, కానీ అన్ని రాత్రుల కంటే మహారాత్రి, మహా ఆనందముతో అనురాగము వెల్లివిరిసే రాత్రి మహాశివరాత్రి. ఆ రాత్రి కొరకు మనందరము ఎదురు చూడాలి. ఆ రాత్రి పరమశివుని అభిషేకించుకొని భజనలతో పూజలతో ఆనందముతో మనందరము కూడా ఆ పరమశివుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాము పిల్లలారా. మరి అటువంటి తండ్రి మనకి ఆయనని ఆరాధించడానికి గొప్ప రాత్రించాడు. పరమాత్మిక అయిన దేవత శ్రీ దేవి అమ్మ పార్వతి, ఆమెకి నవరాత్రులు ఉన్నాయి. అలాగే గణనాథునికి నవరాత్రులు ఉన్నాయి. అలాగే మరి మహారాత్రులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ పరమశివునికి మాత్రము ఒకటే రాత్రి. ఆ రాత్రే మాఘమాసములో వచ్చే చతుర్దశి నాటి రాత్రి. ఆ రాత్రి ఎవరైతే మెలకువగా ఉంటారో వారికి పూర్వ జన్మములో చేసిన పాపములు నశించి వారికి నిత్యానందము కలుగుతుంది. ఆ రోజు ఎవరైతే పరమశివుని నామస్మరణలో ఉంటారో వారికి నిత్యానందము కలుగుతుంది. వారికి కష్టాలు తొలగిపోతాయి,
వారికి మహా ఆనందము కలుగుతుంది కుమార్తెలారా. కనుక ఆ మహాశివరాత్రి నాటి రాత్రి మనందరము కూడా పరవశముతో, ఆనందముతో, ఉత్సాహముతో, శివనామస్మరణతో, శివుని పాటలు పాడుతూ, దేవీ దేవతల పాటలు పాడుతూ ఆనందముతో ఎవరైతే జాగారము చేస్తారో వారి ఇతిబాధలు తొలుగుతాయి. బిడ్డలు లేని వారికి బిడ్డలు పుడతారు, పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. అనారోగ్యస్తులు అనారోగ్యముల నుండి బయటపడి స్వస్థత పొందుతారు. కనుక ఆ మహాశివరాత్రిని మనందరము కూడా ఉపయోగించుకోవలసిన వారమై ఉన్నాం. యవ్వనులు, వృద్ధులు, బాలురు అందరూ కూడా ఈ శివరాత్రిని జరుపుకోవలసిన వారై ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను కుమార్తెలారా. శివరాత్రి నాడు పరమశివుడే తన కథని తన భార్య అయిన పార్వతీదేవికి తెలియజేశాడంట. మరి ఆయన అనేక కథలు అమ్మవారికి తెలియజేశాడు. వరలక్ష్మి వ్రత కథ తెలియజేశాడు. అలాగుననే పారిజాత అపహరణము, మరి ఏ వ్రతమండి అది చెప్పండి పిల్లలారా? ఒక గొప్ప వ్రతము తెలియజేశాడు. భార్యాభర్తల అనురాగము కొరకు, సంతానము కొరకు చెయ్యవలసిన వ్రతము మరి పరమ తండ్రి అమ్మకి తెలియజేశాడు. అది మనం ప్రవచన రూపంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఏ వ్రతము అది చెప్పండి? అది మహావ్రతము. అది ఇష్టకామ్యములు తీర్చే వ్రతము. ఆ వ్రతమే ఏ వ్రతం అంటే కుమార్తెలారా, పుణ్యక వ్రతము. ఆ పుణ్యక వ్రతము గురించి కూడా పరమశివుడు పార్వతీదేవికి తెలియజేస్తున్నాడు. మరి తన కథను కూడా తెలియజేసాడు. అమ్మకి ఆదిదేవుడు, మరి ఆదిదేవుడికి కథలు మరి తెలుసు. మీ తర్వాత వచ్చిన వారికి మరి ఆదిలో జరిగిన కథలు తెలియవు కదా. పుట్టుక లేనివాడు ఈయన, ఈయన నిరాకారుడు, ఈయన నిర్గుణుడు, ఈయన మరి ఆకాశము భూమి పట్టజాలనంతా గొప్ప దేవుడు. అటువంటి దేవుడైన శివుడు మరి తన కథలను తన భార్య అయిన పరమాత్మికైన పరదేవతకు తెలియజేశాడు. మహాశివరాత్రి నాటి కథ అమ్మ అడిగితే ఆయన మహదానందముతో అమ్మకి చెవులు వింపుగా తెలియజేసి ఉన్నాడు. ఒక వేటగాడు అడవికి వేటాడడానికి వెళ్ళాడంట. అడవిలో మరి రోజంతయో కూడా వేటాడి ఒక రాత్రి సమయానికి ఏ జంతువు దొరకలేదంట. దొరక్కపోతే ఒక మడుగు వద్దకు చేరి జంతువులు ఏ సమయంలోనైనా ఇక్కడికి వస్తాయి కనుక ఆ సమయంలో ఆ జంతువులను మనం వేటాడుదామని ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు పైన మాటు వేశాడంట. మొదటిగా మరి చెట్టుపైకి ఎక్కినవాడు కొమ్మల నుంచి మడుగు కనబడతలేదని ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా నరికివేసి ఆకులను కిందికి పారవేశాడంట. ఆ తరువాత ఒక జింక అక్కడికి వచ్చిందంట నీరు తాగడానికి. వాడు బాణం వేయబోతుంటే వేటగాడిని చూసి తన స్వరముతో మాట్లాడిందంట. ఓ వేటగాడా, నన్ను చంపొద్దు, నన్ను వదిలిపెట్టన్నప్పుడు దాని మాటలు విని ఆశ్చర్యముతో దాన్ని విడిచిపెట్టాడంట. రెండవ జాము అయిందంట. రెండవ జాము ఇంకో జింక వచ్చిందంట. ఆ జింకయ్య కూడా ఆ విధముగానే మాట్లాడి విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడంట. మూడవ జాము అయిందంట. మూడవ జాము కూడా ఇంకో జింక వచ్చిందంట. ఆ జింకయ్య కూడా నన్ను విడిచిపెట్టంటే ఆశ్చర్యముగా విడిచిపెట్టాడంట. ఇలా 3 జింకల్ని విడిచిపెట్టేటప్పటికీ తెల్లారిపోయిందండి పిల్లారా. తెల్లారిపోతే ఆ రాత్రి మహాశివరాత్రి దినము. ఆ శివరాత్రి నాడు ఇతడు ఎక్కిన చెట్టు మారేడు చెట్టు. ఆ మారేడు కొమ్మలు ఇరగ్గొట్టి మారేడు ఆకులను తుంచి కిందకు వేశాడంట. ఆ చెట్టు కింద పరమలింగము, మహాలింగము, శివలింగము ఆ చెట్టు కింద ప్రతిష్ఠించబడి ఉన్నదంట. కనుక ఆ రాత్రి ఈ పోయేవాడి జన్మధన్యమైనది. ఆ రాత్రి వాడు ఏమి చేశాడు తెలుసో తెలియక జాగారము చేశాడు. తెలుసో తెలియకో పత్తిరిసిమంతా ఆ పరమ తండ్రి శిరస్సుపై వేశాడు. ఆ విధముగా వాడి జన్మ ఎంతో మహాదానందముతో, ఎంతో
పుణ్యము మూటగట్టుకుందండి పిల్లలారా. ఈ విధముగా ఈ గొప్ప కథ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. మరి అటువంటి గొప్ప శివరాత్రి నాడు మనందరము కూడా తండ్రి యొక్క ఆరాధనలో, తండ్రి యొక్క లాలనలో, తల్లి యొక్క పాటలతో, భజనలతో, అభిషేకములతో, ఆనందముతో మనందరము కూడా జాగారము చేసి పరమశివుని యొక్క దీవెళ్ళు పొందాలి పిల్లలారా. మీరందరూ కూడా చెయ్యవలసింది ఒకటే, మహా నైవేద్యాలు పెట్టవలసిన లేదు, మరి మహా అన్నదానములు చేయవలసిన పని లేదు. ఏమి చెయ్యాలి? చేయవలసినదంతా ఒక్కటే. ఏమిటి? పరమశివుడి మన ప్రాణమందు శివుని భావింపనేరడు అని వేమన గారు అన్నట్లుగా రాతిపతిమను తెచ్చి రాజసంబున పెట్టి పూజ చెయ్యు నరుడు బుద్ధి మాలి ప్రాణమందు శివుని భావింపనేరడు అని వేమన గారు అన్నట్లుగా మరి మనము ప్రాణమందు శివుని ధ్యానించాలి. ఆయన తల మీద ఏమి చెయ్యాలంట చెప్పండి? కాసిన్ని నీళ్లు పొయ్యాలి, పత్తి ఆయన తల మీదేసి అభిషేకించి ఆ రాత్రి మనము జాగారము చేస్తే మనకి పూర్వ జన్మములలో చేసుకున్న పాపములు నశించి మళ్ళొచ్చే జన్మలలో ఉత్తమ గతులు మనందరము కూడా పొందుతాము పిల్లలారా. అలాగుననే ఈ మాఘమాసములో మరి పరమాత్మ అయిన శివుడు లింగాకారముగా ఉద్భవించిన రోజు బ్రహ్మకి విష్ణువుకి తగువలిచినాయి. నువ్వు గొప్ప అనుకుంటున్నారు. అప్పుడు పరమాత్మ అయిన శివుడు మహాలింగముగా ఉద్భవించాడు. ఆ కొన ఈ కొన కనుక్కోలేకపోయారు బ్రహ్మ విష్ణువులు. వారిద్దరూ కూడా ఆబద్ధములాడి బొంకినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఆ రాత్రే మరి మహాశివరాత్రి. ఆ రాత్రే మరి బ్రహ్మ యొక్క దైవత్వము పోయి మరి అతడికి పూజ లేకుండా శపించబడిన రాత్రి కనుక మనము కూడా శివరాత్రి నాడు అబద్ధములాడిన, పాపములు చేసిన, అలాగే చెడు పనులు చేసిన మరి ఆ రోజు తప్పక మనం శిక్షించబడతాము. కనుక ఈ ప్రవచనం వింటున్న మీరందరూ కూడా శివరాత్రి నాడు పరమ పవిత్రముగా, పరమ నిష్టగా, పరమ మరి ఆనందముతో మదిలో శివనామస్మరణ చేసుకుంటూ శివ ఓం నమ శివాయ అనే నామాలు పలుకుతూ మీరందరూ కూడా దైవాన్ని ఆరాధిస్తూ ప్రవచనాలు వింటూ సుఖించి ఆనందించి, అలాగే కాశీఖండములో మరి గుణనిధి ఏమి చేశాడు? శివరాత్రి నాడు ప్రజలందరూ జాగారముతో అలసిపోయి నిద్రిస్తుంటే ఆ గుడిలోనికి ప్రవేశించి నైవేద్యములు తిందామని ఆసక్తితో వెళ్ళినప్పుడు ఆరిపోతున్న ఒత్తిని మరి ఎగదోసి కొండెక్కకుండా చూసి ఆ దీపం వెలిగేలా చేసి అతడు ప్రాణం పోయిన మరుక్షణమే మరి శివలోకం వెళ్ళినట్లుగా మనం ఆ కథ ద్వారా ఎన్నోసార్లు చెప్పుకున్న వారమై ఉన్నాం. ఇటువంటి కథలు మన పురాణాలలో ఎన్నో ఉన్నాయి. రామాయణములో మరి పరమాత్మ అయిన రాముడు మరి రామేశ్వరములో మరి లింగాకారాన్ని పూజించి రావణాసురుని జయించినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు జీవుడే శివుడు అని మాటలు శివుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. భారతంలో కూడా ఎంతోమంది మరి వారి సూర్య ఆరాధకులైనప్పటికీ కూడా పరోక్షముగా శివుని గణపరుస్తూ శివుని ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది పిల్లలారా. ఆ విధముగానే మరి హనుమంతుడు కూడా మరి శివుని యొక్క అంశే కనుక నిత్యము విష్ణువుతో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది.